సో మనం ఇక్కడ శివుని ఆలయం అయిపోయింది. తర్వాత మనం బట్టు కేవ్స్కి వెళ్తున్నాం అనమాట. ఇక్కడ నుంచి ఒక అరగంట పడుతుంది. మనం టాక్సీలో పోతున్నాం. యూట్యూబ్లో అవుతుంది తర్వాత. Because you are guys చూడు రేపు too much. Need to diet. I'm heading to Batu Caves. ముగ్గురు అన్నలు ఇక్కడ మలేషియాలో ఉంటారు. మేము ముగ్గురం దూరంకి వెళ్ళాం సింగపూర్. సీట్ బెల్ట్ ఎందుకు లేకపోతే This is our National Science Center. Okay. Keep right at the forecourt to Leverrier, sprint towards E2. Leftmost lane. సో కనిపిస్తున్నాయి ఎదురుగా అవే బటు కేవ్స్. Keep right and continue straight. చెప్తాను మీకు అక్కడ విశేషాలు ఏంటి అనేది. సో ఒక కొండలో ఏర్పడ్డ గుహలు అన్నమాట అవి. మనకి ఇక్కడ గూగుల్ చెప్పిన ప్రకారం అది 400 మిలియన్ సంవత్సరాల ముందు ఏర్పడింది అన్నది. బట్ మనం అక్కడికి ఎంత దాని స్థల పురాణం ఏంటో చూద్దాం. చూసి నేను మీకు వివరిస్తుంది అది. అవే బటు కేవ్స్. Keep right and continue straight. చెప్తాను మీకు అక్కడ విశేషాలు ఏంటి అనేది. సో ఒక కొండలో ఏర్పడ్డ గుహలు అన్నమాట అవి. మనకి ఇక్కడ గూగుల్ చెప్పిన ప్రకారం అది 400 మిలియన్ సంవత్సరాల ముందు ఏర్పడింది అన్నది. బట్ మనం అక్కడికి ఎంత దాని స్థల పురాణం ఏంటో చూద్దాం. చూసి నేను మీకు వివరిస్తుంది అది. సో ప్రపంచంలో ఉన్న మురుగన్ విగ్రహాల్లో ఒక ఎత్తైన ఒక విగ్రహం ఇక్కడ ఉందట. ఇంకా మిగతా విగ్రహాలు ఇక్కడ ఉండవచ్చు. అట్లా ఉన్న ఎత్తైన విగ్రహాలు ఒకటి అంట. ఇది దాదాపు 42.7 మీటర్స్ ఏముంది హైట్. వెల్కమ్ టు బటు కేవ్స్ మురుగన్ అన్న. అడిచారు పాయ్ అడుగు అంప కొద్ది ఆపింది. సో అక్కడ మెట్లు ఉన్నాయి కదా, 272 మెట్లు ఉన్నాయి. కలర్ఫుల్ మెట్లు అవి. మన కోరిక నెరవేరింది. ఇక్కడికి రావాలని కోరిక. సో ఇది ముఖద్వారం. ఇది మురుగా మళ్ళా మెట్లు కొద్దిగా నిటారుగున్నట్టు అనిపిస్తాయి మనకు. సో గుహల లోపల మనకు అది లైమ్ స్టోన్ అవి శిలలు ఉన్నాయట. పైకి ఎక్కి చూద్దాం. 272 మెట్లు. సో మొత్తానికి మన కళ అయితే నెరవేరింది. ఇప్పుడు మనం ఇక్కడ మురుగన్ విగ్రహం ముందు ఉన్నాం అనమాట. ప్రపంచంలోనే ఎత్తైన మురుగన్ విగ్రహం ఇది 42.7 మీటర్లు. సో నెక్స్ట్ మీకు అక్కడ కనిపించే మెట్లు ఉన్నాయి కదా, అవి 272 మెట్లు ఉంటాయి అనమాట. మన లోపల గుహలకు పోవడానికి. ఇక్కడ పావురాలు చూసిరండి. వాట్ ఎంతసేపు చూసినా చూడాలనిపిస్తుంది. ఎంత బాగుంది విగ్రహం. సో ఈ గుహలో వచ్చేసి 400 మిలియన్ సంవత్సరాలు అని చెప్పేసి గూగుల్లో ఉంది. మరి నిజమో కాదో తెలియదు కానీ లోపల లైమ్ స్టోన్ తోటి ఏర్పడ్డాయంట. లోపలికి వెళ్ళి కూడా చూద్దాం మనం. ఇక్కడ పావురాలు మాత్రం విపరీతంగా ఉన్నాయి ఆ గుళ్ళ మీద. ముగ్ధ మనోహర రూపం. ఏమన్నుంది ఆ విగ్రహం. మొత్తం బంగారు వర్ణంలో
వావ్. సో విగ్రహం మాత్రం చాలా సుందరంగా ఉంది. వచ్చిరా వాళ్ళు. సో ఇక్కడ మనకు రౌండ్గా ఫోటో దిగితే బయట 10 రింగిట్లట. ఇక్కడ ఆ విగ్రహం ముందటి నుంచి పక్షులు అట్లా పోతే చూడడానికి ఎంత ముగ్ధ మనోహరంగా ఉంది. చూసిరా మనకు అక్కడ అవన్నీ ఇది లైమ్ స్టోన్స్ అంతా వేలాడుతున్నట్టు కనిపిస్తున్నాయి అక్కడ గుహలో. ఎడదాకా వచ్చిరాలు బట్టు కేవ్స్. చాలా మంది ఉన్నారు ఇక్కడ. ఒకటి మా వాళ్ళందరూ నీటి కూడా కొడురు. ఇక్కడ చిన్న కావడి నడుస్తుంది, కావడి వ్యవహారం. సుదర్శన్ ఎటు సో మనం ఇప్పుడు ఈ కొండ మెట్లు ఎక్కేద్దాం. సూపర్ ఉంది విగ్రహం, చూసకు చూడుతుంది అట్నే. 3 కిలోలా. సో స్టార్ట్ చేసినాం. 272 మొక్కలను వచ్చినా మోసేతులను వచ్చినా ఎక్కాలి. సో మొత్తానికి మనం 272 మెట్లు అయితే ఎక్కినాం. సో ఇట్లా ఉందన్నమాట కింద వ్యూ చూస్తే. సో ఇప్పుడు ఇక్కడ మనకు లోపల కేవ్స్ అన్నమాట, గుహలు. ఇవి ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన గుహలు అన్నమాట. ఇవి లైమ్ స్టోన్స్ అంతా మనకి ఎట్లా ఇక్కడ కారినట్టుగా ఉంటాయన్నమాట. చూసారు కదా పైన 400 మిలియన్ సంవత్సరాలు అని చెప్తున్నారు. సో విందాం ఏముంది అందులో. సో మళ్ళీ లైట్ కూడా మనకు సహజ సిద్ధంగా ఉంటుంది అనమాట పైకి వెళ్ళి. ఇందులో ఇవన్నీ లైమ్ స్టోన్స్ అనమాట. ఊసి కింద పడ్డాక నెత్తి మీద మోక్షం కనబడుతుంది, చెప్పలేం కదా. ఊసి నెత్తి పడితే ఎట్లా, ఊసి నెత్తి పడితే ఎట్లా బతుకు దుబ్బాక పాత బస్ స్టాండ్ అవుతుంది అంతేలే. ఇవి బటు కేవ్స్ అంటారు అన్నమాట వీటిని. సో ఇది కేవలం చారిత్రకంగా మాత్రమే కాదు, ఆధ్యాత్మిక కేంద్రంగా అన్నమాట. ఇక్కడ మనకు 43 అడుగుల మురుగన్ విగ్రహం. నెక్స్ట్ ఈ కేవ్స్. ఇక్కడ ఒక కోడి కూడా ఉంది, మనకు కోడి కనిపించింది. ఎక్కడ ఉందో ఏడున్నారా ఇదే. సో ఇది బటు కేవ్స్లోని లోపల భాగం. చాలా హైట్ ఉంది చూసిరా. సో ఇందులో చెప్పిన కదా సహజ సిద్ధంగా లైట్ వస్తా అని చెప్పేసి కాంతి ఆ మూల నుంచి వస్తుంది అనమాట. ఇక్కడ ఒక వెంటిలేటర్ లాగా ఉంది వెళ్తురు.
ఇవన్నీ లైమ్ స్టోన్స్ మనకి ఎంత షార్ప్గా ఉన్నాయంటే మనిషి తల మీద పడితే మనిషి సరాసరి పాతాళంలోకి వెళ్ళిపోతారు అనమాట. చెప్పులు ఇక్కడ దాకా వేసుకొచ్చారేమో. యాక్చువల్గా ముఖద్వారం నుంచి లోపలికి వస్తున్నట్టు చెప్పులు పడితీసేవారు అక్కడ. వీళ్ళకి ఇక్కడ రూల్స్ ఎట్లా తెలియదు కానీ దా. సో చెప్పినా కదా ఇది నా కళ అన్నమాట ఇక్కడికి రావాలని. ఇది టెంపుల్ అన్నమాట, లోపల ఉన్న టెంపుల్ ఇది. ఇక్కడ కాకపోతే ఇక్కడికి వచ్చేది ఈ గుహను చూడడానికి ఎంత మామూలు ఇది లేదు. అది సహజంగా వచ్చే వెలుగు అనమాట. అటు నుంచి ఇటు నుంచి లైట్ లేకుండా ఈ వెలుగు ఉంటుంది అనమాట. ఇక్కడ మనకు మామూలుగా బొర్రా గుహలు ఉన్నాయి కదా, సో వాటికంటే తాత ఉన్నాయి ఇక్కడ. అక్కడ కూడా అటు నుంచి చూస్తే మనకు అక్కడ ఇంకా పైనుంచి ఎక్కువ వెలుగు వస్తుంది అక్కడ. సో ఒక ఆధ్యాత్మిక కేంద్రం ఇది. కేవలం చారిత్రక ప్రదేశం మాత్రమే కాకుండా ఒక ఆధ్యాత్మిక కేంద్రం అన్నమాట. తైపూసం టైంలో దాదాపు లక్షలాది మంది భక్తులు సందర్శించుకున్న ప్రదేశం. ఇప్పుడు కూడా కొద్దిగా చైనీస్ న్యూ ఇయర్ కాబట్టి హాలిడేస్ ఉంటాయని చెప్పేసి సింగపూర్ నుంచి వచ్చిన జనాలు, మలేషియా నుంచి వచ్చిన జనాలు. గుహలు మాత్రం అవతడు దారుణంగా ఉన్నాయి చూడడం. ఒక్క మీదకి వెళ్ళి వర్షం పడుతుంది, అది అర్థం కావచ్చు అందరూ. ఇక్కడ చూసిరా మొత్తం లోపల వెలుగు వస్తుంది బయట నుంచి. సో ఇక్కడ మెయిన్ మురుగన్ అన్నమాట. ఇక్కడ దర్శనం చేసుకోవడం అందరికీ. మనం ఇక్కడ బొట్టు పెట్టుకుందాం. బొట్టు పెట్టకుండా పెద్ద మనిషి రావా? బొట్టు పెట్టవా? స్వామి సో ఈ బట్టు కేవ్స్ కూడా ఒక పెద్ద వీడియో అయితే ఉంటుంది మనకు. ఇటు నుంచి దిగవచ్చు. ఎడ తప్పేరే ఎగోళ్ళు అక్కడ పెట్టుకోరు కదా, అటు మీదకి ఎక్కేచ్చు. సో పైన ఇవన్నీ కలుపుకొని 772 మెట్లు అనుకుంటా అందాదా. మనకు సహసిద్ధంగా వచ్చే వెలుగు ప్రాంతాన్ని మనం ఇప్పుడు చూస్తున్నాం అన్నమాట ఇక్కడ. సో ఇది సహసిద్ధంగా వెలుగునిచ్చే ఓపెనింగ్ అన్నమాట ఈ గుహకు. ఇంత లైమ్స్టోన్తో ఏర్పడ్డది ఇది. ఇంకా కూడా ఇంత అసలు కింద పడకుండా ఇంత స్ట్రాంగ్ ఉన్నాయంటే అది ఖచ్చితంగా దైవశక్తి అనుకోవచ్చు. ఇక్కడ లోపల ఇంకొక గుడి ఉన్నట్టుంది. ఓకే, లోపల ఇంకో మురుగన్. మొత్తం గుడి అంతా మురుగన్మయం. శ్రీకృష్ణుడా మురుగనేనా? వెంకటేశ్వరుడు అంటే మనమే తిరుపతి. ఒకవేళ మీరు సింగపూర్లో ఉంటే, పాస్పోర్ట్ మీ చేతిలో ఉంటే ఒకసారి వచ్చి దర్శించుకోర్రి, మీ జీవితం ధన్యమవుతుంది. ఏమైనా మొక్కొని రాపోరు ఇక్కడ ఉంటా. దాదాపు ఒక 3 నుంచి 3 ఓపెనింగ్లు ఉన్నాయన్నమాట సహసిద్ధంగా ఈ గుహకి.
సో లైట్ లేకుండా ఇందులో వెలుగు ఉంటుంది అన్నమాట. మామూలు హైట్ అయితే లేదు ఇది. ఇక మన వాళ్ళు వీళ్ళంతా నిజామాబాదు నెక్స్ట్ ఎవరు రావన్నపేట, ధరంపూరి, మోరపల్లి. సో మనకి ఇక్కడ ఈ పైన గుహలో దర్శనం అయిపోయింది. కిందికి వెళ్ళిపోదాం. ఇక ఈ 272 మెట్లు ఉన్నాయి కదా, వాటిని ప్రశాంతంగా దిగుతామా కింద పడతామో తెలియదు. అంటే ఇవి కలిపే కావచ్చు అందదు. మరి ఇవి కలిపి కాకుండా అయితే 300 సీట్లు అయితే ఇంకేందే. సో చెప్పు ఇక్కడ కూడా వేసుకొస్తారు. సో ఇక్కడ మన టూర్ అయిపోయింది. ఇందులో ఆధ్యాత్మిక టూరు నెక్స్ట్ చారిత్రక టూర్ రెండు కూడా అయిపోయినాయి. కిందకి అయిన తర్వాత కొద్దిగా స్థల పురాణం ఎక్కడ ఉంటే నేను చూపిస్తాను మీకు అది. సో ఇక్కడ షాపింగ్ చేయవచ్చు. చాలా రకాలైనటువంటి దేవతామూర్తుల విగ్రహాలు ఉన్నాయి ఇక్కడ. కాకపోతే ధరలు మాత్రం మంచిగానే వాచిపోతున్నాయి. దాదాపు మనకు $100 ఆ లెక్కలు ఉన్నాయి. మురుగన్ విగ్రహాలు చాలా ఉన్నాయి. నెక్స్ట్ అయ్యనారు విగ్రహం అని ఇవన్నీ. సో షాపింగ్ చేయవచ్చు డబ్బులు ఉంటే. పైకి వెళ్దాం పాల. సో పెట్రోనాస్ టవర్స్ కూడా అమ్ముతారు ఇక్కడ. ఇక పెట్రోనాస్ టవర్స్ దాని ధర ఎంతనో ధర ఏం పెట్టినట్టున్నాడు ఇక్కడ. సో జోరు తిరుగుతున్నాయి కదా, అవన్నీ కొనుక్కోవచ్చు. కాకపోతే మనం ఉండే సింగపూర్లో ఇంటికి వదలేం కాబట్టి ఇవన్నీ కొనుక్కొని ఏం చేయలేం ఇక్కడ మనం. ఇవి ఎంత నట్టు 45. సో మనకు లోపల మన టూర్ అయిపోయింది. ఇడుంబన్ టెంపుల్, ఇడుంబన్ అట. దీని స్టోరీ ఎక్కడుందో, దీనికి రాసి పెడతారు కదా, అది ఎక్కడుంది? కోతి గారు, కొండెంగ గారు, కోతి గారు ఇంతే ఎత్తుకపోతే అటలే. నందే పెద్ద నంది ఉంది, అటు పోరాదేమో. ఒక నంది విగ్రహం ఉంది, అది ఎందుకు క్లోజ్ చేసినట్టున్నారు. అది కాలు చచ్చింది పో గొర్రె, అయిపోయింది కాలు పని. కాలు బా కరెక్ట్ ఇక్కడ దాకా వచ్చినట్టు. ఇంకా ఇదిలే మనం మురుగన్ విగ్రహాలు కొనుక్కోవచ్చు, కాకపోతే ధర వాసిపోతుంది. ఇంకా జనాలు ఇంకా పెరిగి అప్పటికంటే కాలు నాశనం అయింది ఒకతోడు. అబ్బా మనం పూర్తిగా చివరి వరకు దిగినాక మన కాలు కొద్దిగా బెనికింది అన్నమాట. ఇవి చూద్దాం ఇక్కడ. ఇక్కడ ఏడ తీసుకుందాం కీ చైన్లు అవి ఏదో ఒకటి ఇవ్వాలి కదా పోయినందుకు వచ్చినందుకు. కొంత ఇక్కడ ఉంది ఆటున్నాయి ఇంకా. ఓకే, బటు కేవ్స్లో మన టూర్ అయిపోయింది. ఇక మనం కౌలాలంపూర్ పెట్రోనాస్ టవర్స్ ఉన్నాయి కదా, ఆ పెట్రోనాస్ టవర్స్కి వెళ్దాం. వీళ్ళు మనం ఎక్కడ కాట కలిసిరో తెలియదు. వాళ్ళు కాట కలిసిరా నేను కాట కలిసినా తెలియదు, కానీ మొత్తానికి అయితే కాట కలిసిరు, ఎవరు లేరు ఇక్కడ. మనం ఫోటో తీయడానికే పోతే విగ్రహం అసలు మనకు చూడడానికి తీరిక లేకుంటున్నది. సో ఆ మెట్లన్నీ ఎక్కి దిగి వచ్చేసినాం ఆల్రెడీ. పక్క పొంటే అసలు ఆ జలపాతాన్ని మిస్ అయినాం మనం. వీళ్ళు ఎక్కడున్నారబ్బా? అక్కడ కనబడుతుంది విగ్రహం. ఓకే ఓకే.
ఇక్కడ మనకు జలపాతం ఉంది ఇక్కడ ఇంకా. అటు వెళ్ళాలి ఇంకా మనం. మా వాళ్ళు షాపింగ్ చేస్తారు. ప్రకృతి రమణీయత మురుగన్ ఒకటి అని చావాలి చూసుకోండి. సో బట్టు కేవ్స్ నుంచి ట్రైన్లో కౌలాలంపూర్ వెళ్తాం. ట్రైన్ ఇది ఛార్జింగ్ కూడా పెట్టుకోవచ్చు. ఛార్జింగ్ పెట్టుకుని అనిపిస్తుంది. స్టేషన్ దగ్గర పడ్డట్టుంది అందాజు. ట్రైన్ 2 డబ్బాలు 3 డబ్బాలు 4 అంటే లేడీస్కు కూర్చున్నట్టున్నారు ప్రత్యేకంగా. ఒక 6 డబ్బాలు ఉంటున్నాయి కోచ్ ఫర్ లేడీస్ ఓన్లీ. ట్రైన్లు బాగానే ఉన్నాయి ఇక్కడ. లోకల్ ట్రైన్ కావచ్చు. ట్రైన్ డిపో ఉన్నట్టుంది ఇక్కడ. కేటీఎం అంటే కొల్లాపూర్ ట్రైనా ఏదో పాత ఇనుప సామాన్లు కొంటాం. ఏదో స్టేషన్ వచ్చింది. దీని పేరు సెంతుల్ స్టేషన్ అన్నమాట. స్టేషన్ రైలు పెట్టేస్తాను. ఇది మలేషియాలో సింథసెట్. సింగపూర్లో లేవు. అంటే సింగపూర్లో అంటే ఇక్కడ బొటానిక్ గార్డెన్లు ఉన్నాయి కావచ్చు కానీ బయట లేవు అనమాట. మనకి ఇక్కడ మలేషియాలో సింథసెట్లు బయటనే ఉంటాయి. అంటే దాదాపు మన ఇండియాలాగానే సింతగా అయితే లేదు. మరి ఇప్పుడు ఉంటుంది ఇప్పుడు టైం కాదు కదా.